ముందుగా తెలుగు 360 ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ భవన్‌లో రేవంత్ రెడ్డి పాలన గురించి నిరంకుశన పాలన అని ఒక ప్రదర్శన అయితే చేస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. వీటిపైన కాంగ్రెస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గంటా సత్యనారాయణ రెడ్డి గారు అయితే ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఇవాళ రిపబ్లిక్ డే సందర్భంగా 4 కోట్ల ప్రజానికానికి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా కాంగ్రెస్ పార్టీ తరఫున మహేష్ కుమార్ గౌడ్ గారు మా అధ్యక్షులు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. రాష్ట్రం నుంచెల్లే అధికారికంగా గవర్నర్ గారు ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ పార్టీ చేసే అటువంటి సంక్షేమ పథకాలు కూడా వారు వినిపించడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా. ఈ సందర్భంగా మరి ఇవాళ 4 కోట్ల జనం కూడా ప్రతి ఒక్కరు కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ప్రతి పేదవానికి రేషన్ కార్డు రావడం జరిగింది. ప్రతి పేదవానికి సన్న బియ్యం రావడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా మంచినీటి భద్రత మరి సాగునీటి భద్రత జరగడం జరిగింది. ప్రతి వ్యక్తికి విద్య ఉండాలనే అటువంటి విద్య మీద మరి అలా ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు రివ్యూ మీటింగ్ తీసుకొని ప్రతి మండలం నుంచి ప్రతి జిల్లా నుంచి కూడా ఈ యొక్క విద్యను ఎట్లా అభివృద్ధి చేయాలనేటువంటిది ఎప్పటికప్పుడు చేస్తూ రివ్యూ తీసుకోవడం జరిగింది. వైద్యం మీద కూడా అట్లనే చేయడం జరిగింది. 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వీటిని అమలు చేసుకుంటూ ప్రభుత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి మరి ఆనాడు శ్రీధర్ బాబు గారు ఇచ్చిన చైర్మన్షిప్ లో ఉన్నటువంటి ఒక్కొక్కటి మరి అవిటిని కూడా సంక్షేమ పథకాలు ముందుకు తీసుకుపోతూ ఇవాళ మేనిఫెస్టోని కూడా 4 కోట్ల ప్రజలకు మరి అమలు చేస్తూ ముందుకు తీసుకుంటూ పోతున్నటువంటి రిపబ్లిక్ డే సందర్భంగా ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారు గాంధీ భవన్ లో జెండా లేవట్టి వారు ప్రజలకు శుభాకాంక్షలతో సందేశాన్ని ఇవ్వడం జరిగింది. అంటే ఏదైతే తెలంగాణ పాలనలో రేవంత్ రెడ్డి నిరంకుశన పాలన జరుగుతా ఉంది, దానిపైన ఒక ప్రదర్శన కూడా ఏదైతే పార్టీ ఫిరాయించి సంబంధించిన ఎమ్మెల్యేల విషయం పైన ఒక ప్రదర్శనగా ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీలో ఆఫీస్ లో జరుగుతోంది. ఎట్లా చూస్తా ఉన్నది? ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్ర సమితి మరి వాళ్ళ బామార్దుల బీఆర్ఎస్ పార్టీ అనేది వాళ్ళు తెలుసుకోవాలి. మాకు తెలియదు. దానికోసం వాళ్ళు తెలుసుకున్న తర్వాత తెలంగాణ ప్రజలు వాళ్ళని ఎందుకు చీచి అనేది వాళ్ళు ఆలోచించాలి. కాబట్టి మేము పార్టీలను ఏదన్నా ఒక్కటి వేరే వాళ్ళను ఉద్దేశించి వాళ్ళు మాట్లాడేటప్పుడు 1 ఏళ్ళు చూపెడితే 4 ఏళ్ళు వాళ్ళ దగ్గర చూపెడుతుంది. ఇవాళ 9.5 సంవత్సరాలల్లా జరిగినటువంటి తెలంగాణ ప్రజలకు జరిగినటువంటి అన్యాయం మీద తెలంగాణ ప్రజలు ఆలోచించి వారిని ఓడగొట్టడం జరిగింది. మేము రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మరి అలా 4 కోట్ల ప్రజలను ఉద్దేశించుకొని వారికి చేస్తున్నటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ త్రిబుల్-ఆర్ కానీ లేకపోతే మెట్రో డెవలప్మెంట్ ఎక్స్టెన్షన్ కానీ మూసీ నది డెవలప్మెంట్ కానీ న్యూ సిటీ కానీ ఇట్లా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని పోతూ తెలంగాణ ప్రజల పక్షాన విదేశాలలో కూడా తిరుగుతూ ఇక్కడ రావాల్సినటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాల కోసం కానీ ఆర్థిక విధానాల కోసం కానీ వాళ్ళంతా కలిసి క్యాబినెట్ అంతా కూడా కలిసి మరి అలా శ్రమిస్తున్నారు. దాన్ని 4 కోట్ల ప్రజలు రిసీవ్ చేసుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో సర్పంచులను గెలిపించారు. రేపు రాబోయే మున్సిపాలిటీ రాజ్యాంగ విరుద్ధంగా పాలన జరుగుతా ఉంది. పార్టీ ఫిరాయించిన అంశాలు రాజ్యాంగ విరుద్ధంగానే జరుగుతా ఉన్నాయి. అన్ని తానే సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నారు. ఒక నిరంకుశ ఏదైతే గతంలో నిరంకుశ పాలన ఎలా జరిగింది ఇప్పుడు కూడా అలానే జరుగుతుంది. ప్రజలకి అన్యాయం చేస్తా ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆరోపిస్తున్నారు. ఇవాళ ఇది రాజ్యాంగం అనే మాట మాట్లాడితే అది బీజేపీలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని తర్వాత అమిత్ షా గారితో అది రాజ్యాంగం కరెక్ట్ నడుస్తుందా నడచలేదనేది వాళ్ళు హోదాలో ఉన్నారు కాబట్టి ఆ జవాబు వాళ్ళు చెప్పగలుగుతారు. మేము కాంగ్రెస్ కార్యకర్తలుగా మేము చెప్పేది ఏంటంటే మేము ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చినటువంటి హామీల కోసం మీరు స్వయంగా చూస్తున్నారు. ఆదివాసుల కోసం
సమ్మక్క సారక్క అభివృద్ధి చేసింది చూసిండ్రు, ఉచిత బస్సును పెట్టేది చూసిండ్రు, ఉచితంగా 200 యూనిట్ల కరెంటుని ఇచ్చేది చూసిండ్రు, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేది చూసిండ్రు, ఆహార భద్రత నీటి భద్రత తీసుకున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చూసిండ్రు. తర్వాత ప్రతి ఒక్కటి కూడా ఇలా ఎవరండి కేంద్రం దగ్గర పోయి మరి వడ్డీ మాపు చేపించుకొని వచ్చిండ్రు 26,000 కోట్ల రూపాయలు. మరి గత ప్రభుత్వంలో చేసిన లక్షల కోట్ల అప్పు, లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఎక్కడ పోయిందో వాళ్ళు ఆడిట్ రూపంలో ఆ టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చిన వాళ్ళు చెప్పాలి. వాళ్ళ పార్టీ ముదిగాలు నిర్ధారణ లేదు పబ్లిక్ లో, వాళ్ళు ఇంకేం డిబేట్ చేస్తారండి? హామీలు ఏమి చేయట్లేదు అంటారు. హామీలు ఎక్కడ పోయినాయి అన్నారు. హామీ చేయకపోతే నాతో డిబేట్ కి రమ్మని. నా పేరు గంటా సత్యనారాయణ రెడ్డి, తెలంగాణ ఉద్యమ నాయకుడిని, సీనియర్ను, 4 దశాబ్దాల నుంచి కాంగ్రెస్ పార్టీలు ఉన్నా. నాతో డిబేట్ లో రమ్మాను. కేసీఆర్ వస్తారా లేకపోతే నరేంద్ర మోడీ వస్తారా, ఎవరు వస్తారో రమ్మాను. డిబేట్లు వస్తా చెప్తా. మీరు చేసిన తప్పు పని లేని, మేము చేసిన మంచి పని లేని. 77వ గణతంత్ర దినోత్సవం చేసుకుంటున్నాం ఈ రోజు. ఎట్లా ఉంది దేశం పరిస్థితి, ఎట్లా ఉందంటే ఏం చెప్తారు? గవర్నర్ గారు చెప్పింది కదా, సందేశం ఇచ్చింది కదా గవర్నర్ గారు. వారు తెలంగాణ ప్రజా చేస్తున్నటువంటి క్యాబినెట్ తీసుకునేటువంటి నిర్ణయాలను గవర్నర్ గారు ప్రసంగంలో చెప్పిండ్రు. పార్టీ విషయంలో తీసుకునేటువంటి దాన్ని కూడా మా మహేష్ కుమార్ గౌడ్ గారు అధ్యక్షులు చెప్పిండ్రు.